హలో ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. హనీ బిట్టు కిచెన్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే మనం లివర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో నేనైతే ఇక్కడ అరకిలో లివర్ యూస్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి ఆయిల్, పోపు దినుసులు అండ్ అలాగే కరివేపాకు వేసి అది బాగా ఆయిల్ వేడైన తర్వాత మనం క్లీన్గా కడిగి పెట్టుకున్న లివర్ని అనేది ఆయిల్లోకి యాడ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. సో సిమ్లో పెట్టి చేయాలండి ఈ ప్రాసెస్. ఎందుకంటే లివర్ అనేది ఫేస్ మీదకి చిట్లుతుంది అన్నమాట, పగులుతుంది కాబట్టి లివర్ ఆయిల్లో పడితే. సో ఇలా బాగా మిక్స్ చేసి కాసేపు అలా మూత పెట్టాలి. మనం ఆ వాటర్లో కడిగి తీసుకున్నాం కాబట్టి వాటర్ అనేవి ఎక్కువ ఏమంటారు ఊరుతాయి అన్నమాట. వాటర్ ఎక్కువ ఊరుతాయి. చూడండి వాటర్ ఎన్ని వాటర్ వచ్చేసాయో, చిట్లుతుంది. చాలా జాగ్రత్తగా చేయాలి లివర్ ఫ్రై. సో తింటే కూడా మంచిగా ఉంటుంది టేస్ట్. లివర్ ఫ్రై చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదండి. చాలా అంటే చాలా తక్కువ టైంలో మంచిగా టేస్టీగా అండ్ హెల్తీగా కూడా చేసుకోవచ్చు. సో ఇలా ప్లేట్ తీసి చూస్తే ఇలా ఉంటుంది అన్నమాట. ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇది ఉడకడానికి, దానికి దీనికి అనమాట. సో ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ని యూస్ చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. మనం ఎంత మంచిగా మిక్స్ చేస్తే అంత మంచిగా లివర్కి ఈ పేస్ట్ అనేది పట్టుకుంటుంది అన్నమాట. ఈ లివర్కి ఈ పేస్ట్ పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది లివర్స్. మేమైతే వీక్లీ ½ కిలో అన్నా తీసుకుంటాం లివర్ అంటే మాకు చాలా ఇష్టం. సో ఇప్పుడైతే పసుపుని యాడ్ చేయాలి. అండ్ అలాగే ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేయాలన్నమాట. ఉప్పు పసుపు యాడ్ చేసిన తర్వాత, ఉప్పు యాడ్ చేయడం వల్ల వాటర్ అయితే ఎక్కువ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఉప్పు కరుగుతుంది కాబట్టి వాటర్ ఎక్కువ అవుతాయి మనకి. మనం ఇది బాగా కలపాలి. సో ఈ వాటర్ ఇంకిపోయేంత దాకా పెట్టాలండి. వాటర్ ఎక్కువ ఊరినాయి కాబట్టి కొంచెం సమయం పడుతుంది, కానీ లేదంటే ఇంత సమయం తీసుకోదు లివర్ ఫ్రైకి. సో చూడండి ఎంత వాటర్ ఊరిపోయినాయో. ఇప్పుడైతే కాసేపు అలా మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. అది ఎక్కువ ఉడకాల్సిన అవసరం కూడా లేదు, కాకపోతే మనం వాటర్ ఎక్కువ అయినాయి కాబట్టి మనం వాటర్ పోయేంత దాకా పెట్టాలన్నమాట గ్యాస్ మీద. చూస్తే లివర్ ఆల్మోస్ట్ లివర్ ఫ్రై అయిపోయినాయి లివర్స్. చూడండి వాటర్ అన్నీ ఇలా ఇంకిపోయినాయి. ఒక 5 to 6 minutes అంతే. సో ఇప్పుడైతే కారం పొడి, చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి. అండ్ అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేయాలి. ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. సో బాగా మిక్స్ చేసామంటే ఆల్మోస్ట్ మనకు లివర్ ఫ్రై ప్రిపేర్ అయిపోయినట్టే. కాసేపు అలా కారం అనేది ఘాటు పోయేదాకా కాసేపు అలా ఉంచాలి. బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేస్తే మొత్తం పట్టుకుంటుంది కారం అనేది. సో ఇప్పుడైతే చికెన్ మసాలా, ఎవరెస్ట్ చికెన్ మసాలా యూస్ చేస్తున్నానండి. నేను ఎక్కువ ఎవరెస్ట్ వారి చికెన్ మసాలానే యూస్ చేస్తాను. సో చికెన్ మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసామంటే మనకు లివర్ ఫ్రై ప్రిపేర్ అయిపోయినట్టే. మీకు కుదిరితే గుప్పెడంత కొత్తిమీర కూడా పైన యాడ్ చేయొచ్చు. ప్రజెంట్ నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, అందుకని నేను స్కిప్ చేసేస్తున్నాను. సో మనం ఇలా బాగా మిక్స్ చేసామంటే మనకు లివర్ ఫ్రై ప్రిపేర్ అయిపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సో లివర్ ఫ్రై మనకి ప్రిపేర్ అయిపోయినట్టే.
లివర్ ఫ్రై ఉట్టి ఫ్రై తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. సో నాకైతే లివర్ ఫ్రై అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు కూడా ఇష్టమా? ఇష్టమైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో ఇంకా తినేయడం మాత్రమే మిగిలింది. కమాన్ కమాన్ వచ్చేసేయండి, తినేద్దాం. చిన్న లైక్ ఇవ్వచ్చు కదండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.